దద్దోజనం పుల్లగా అవుతుందా? అలా అవ్వకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూయించాను. చూడండి బావుంటుంది. చాలా సింపుల్‌గా దద్దోజనం ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని, ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోండి 2 సార్లు. ఆ తర్వాత ఒక కప్పుకు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్లను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అదే గ్లాస్తో నీళ్లను కొలిచి పోసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మాత్రమే కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని అన్నము వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టుకోండి. మూత ఓపెన్ చేసుకుని వేడి వేడి అన్నంతో ప్రిపేర్ చేస్తే పుల్లగా అయిపోతుంది కాబట్టి వేడి అన్నంతో ప్రిపేర్ చేయొద్దు. చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. అన్నము చల్లారిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పులోకి 1/2 కప్పు పాలు, కాచి చల్లార్చిన పాలుని యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేసుకొని గెరెట్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్ అయితే యూజ్ చేస్తున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు కూడా వేసుకొని బాగా గెరెట్తో బాగా మిక్స్ చేసుకోండి. పెరుగు కూడా పుల్లగా లేకుండా చూసుకోండి. ఫ్రెష్గా తోడుకున్న పెరుగు యాడ్ చేసుకుంటే దద్దోజనం పుల్లగా రాకుండా ఉంటుంది. ఇలా అన్నంలో పాలు, పెరుగు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఒక 1/2 టీ స్పూను అలా యాడ్ చేసుకోండి. కొంతమంది ఉప్పు యాడ్ చేయడానికి ఇష్టపడరు, అలాంటి వారు స్కిప్ చేయండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తే నేను అప్లోడ్ చేసే రెసిపీస్ అన్నీ మీరు చూడవచ్చు. మన ఛానల్లో చక్కెర పొంగలి, ప్రసాదం రెసిపీ కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి, చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్ కొలతలతో. అలాగే రవ కేసరి, సేమియా కేసరి రెసిపీస్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి. ఇలా కలుపుకున్న పెరుగు అన్నాన్ని అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే చిన్న అంగుళం ముక్కంత అల్లము, ఇలా కొత్తిమీర సన్నగా ముక్కలుగా తరుక్కోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యితో తిరగమాత పెట్టుకుంటే బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇలా వేయించుకోండి. అలాగే ఒక ఎండుమిరపకాయను తుంచుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇంగువ, అలాగే ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న అల్లము, కరివేపాకు, కొత్తిమీర తరుగును యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తిరగమాత అంతా వేడి తగ్గాక మాత్రమే పెరుగన్నంలో కలపండి. ఇలా ఇక్కడ నేను చూయించిన పర్ఫెక్ట్ కొలతలతో కనుక మీరు చేశారంటే చాలా బాగా కుదురుతుంది దద్దోజనం రెసిపీ. ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ తర్వాత తిరుగుమాత అంతా ఇందులో వేసుకొని బాగా గెరెట్తో మిక్స్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా కుదిరే దద్దోజనం రెసిపీ రెడీ అయిపోతుంది. ఇది నైవేద్యంగా దేవుడికి సమర్పించి అందరికీ ప్రసాదంగా పంచితే చాలా బాగుంది అని మెచ్చుకుంటారు అందరూ. ఈ దద్దోజనం రెసిపీని నైవేద్యంగా, ప్రసాదంగా, అలాగే ఎవరైనా చుట్టాలు, గెస్ట్లు వచ్చినప్పుడు గెట్ టుగెదర్ల టైంలో దద్దోజనం రెసిపీని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం, అలాగే యూజ్ ఉన్న వారికి వీడియోని షేర్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.